గోదానం అనేటువంటిది శుభం కోరి రాబోయేటువంటి కార్యక్రమానికి నాందిగా మొదట గోదానం చేసి తర్వాత కన్యాదానం చేసేవారు. అలాగే ఎవరైనా కనుక శివైక్యం చెందితే వారు స్వర్గానికి తిన్నగా వెళ్ళటానికి గోవు యొక్క తోక ద్వారానే వాళ్ళు వెళ్ళగలుగుతారు తప్పితే. అందుకని మనకి పూజ అంతా గోవుకి తోక ద్వారానే పూజ ఉంటుంది, ముఖానికి పూజ ఉండదు. ఒక 50-60 సంవత్సరాల క్రితము లేకపోతే ఒక 70 సంవత్సరాల క్రితం వరకు కూడా మన ఇళ్లల్లో ప్రతి ఇంట్లోనూ గోవులు ఉండేవి. గోపూజ ప్రతిరోజు ఇంట్లో జరిగేది ఆడవాళ్ళ చేత. ఎందుకంటే గోవులు వంట ఇంటి వైపు ఉండేవి, ఎడ్లు ఆంబోతులు ముందు వైపు ఉండేవి. జనరల్గా ఆంబోతులు ఇళ్లలో ఉండేవి కావు, ఊరంతటికి కలిపి ఒకటే ఉండేవి. ఎడ్లు మాత్రం ముందు వైపు ఉండేవి. బళ్ళు, ఎడ్లు, రైతులు వాళ్ళందరూ రావటము, వాటిని తీసుకెళ్ళటము పొలానికి. అది ధేనువు లేకపోతే ఆవు వెనకాల వంటింటి వైపు ఉంది. ఇంటి ఇల్లాలు రోజు పూజ చేసేది, రోజు ఆహారం ఇవ్వటము అవన్నీ కూడాను మన ఇంటి ఇల్లాళ్లే చేసేవారు. ఆఖరికి ఆవుకి పాలు తీయటం కూడా లేడీసే చేసేవారు, ఆడవాళ్లే చేసేవారు. ఎందుకంటే గోవు స్త్రీ కాబట్టి స్త్రీ స్తనాలని మగవాళ్ళు ముట్టుకునేవారు కాదు. మన యొక్క సంప్రదాయం ఆడవాళ్లే పాలు తీసేవారు. ఇప్పటికీ మీకు రాజస్థాన్, ఉత్తర భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, గుజరాత్ ఆడవాళ్లే పాలు తీస్తారు ఎక్కువగా. అది మన యొక్క సాంప్రదాయం. అది ఆవు ఎప్పుడు వంటింటి వైపు ఉంటే, ఆవుకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మన చుట్టూ కూడా ఒక ఆరా అని ఉంటుంది, అంటే ఒక కాంతి వలయం ఉంటుంది మనకనే కాదు, జీవం ఉన్న ఆత్మ శక్తి ఉన్నటువంటి ఏ జంతువుకైనా క్రిమి కీటకాలకు కూడా చుట్టూతా ఒక శక్తి వలయం ఉంటుంది. మనం ఫోటోల్లో చూస్తూ ఉంటాం, దేవతల చుట్టూతా ఒక తెల్లటి కాంతి వలయం మనకు కూడా ఉంటుంది. అయితే మన ఈ నేత్రాలకి కనిపించాలి. దానికి కొన్ని మిషన్లు ఉన్నాయి. ఆ మిషన్స్ ద్వారా ఇప్పుడు కనిపెడుతున్నారు ఎంత మీకు చుట్టూ కాంతి ఉంది. మీరు బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు కాంతి వలయం చాలా ఎక్కువ దూరం ఉంటుంది, అనారోగ్యం పాలవుతుంటే తగ్గుతూ ఉంటుంది. చనిపోయినటువంటి వ్యక్తికి కాంతి వలయం ఉండదు, ఏ జంతువుకి. ఆ కాంతి వలయం మనకి సుమారు ఒక 1.5 ఫీట్ వరకు ఉంటుంది. కాబట్టి 1.5 ఫీట్ మన యొక్క దగ్గరికి ఎవరైనా వస్తే మన యొక్క ప్రభావం వాళ్ళ మీద పడుతుంది, మన ప్రభావంలోకి వాళ్ళు వస్తారు. మరి ఆవు యొక్క ప్రభావం ఎంత ఉంటుంది అంటే 15 ఫీట్లు ఉంటుంది. ఆవు ఒకటి, తులసి వృక్షం, వీటికి ఆరా మిషన్తో కొలిచారు. ఇప్పుడు కూడా మనకి ఆరా మిషన్ దొరుకుతుంది, చాలామంది చూస్తున్నారు, ఎవరైనా చూసుకోవచ్చు. మీ యొక్క 15 ఫీట్లు ఉంది అంటే, ఒక్క ఆవు ఉంటే దాని పక్కన మీరు కూర్చుంటే గోవు యొక్క ప్రభావంలోకి మీరు వెళ్తారు. ఎప్పుడైతే గోవు ప్రభావంలోకి వెళ్ళారో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మన మనస్సుని కంట్రోల్ చేసి ధ్యానంలోకి తీసుకువెళ్ళేందుకు వీలవుతుంది. చాలామందిని పూజా గృహాల్లో చక్కగా స్నానం చేసి అన్నీ తయారయ్యి వచ్చి కూర్చుని ధ్యానం చేద్దాం అనుకుంటాం. 1-2 సెకండ్లు ధ్యానం మొదలెట్టేసరికి, ధ్యానం అంటే ఏమిటి? మన మనస్సుని కంట్రోల్ చేసుకోవటం, వేరే ఆలోచనలు లేకుండా భగవంతుడి మీదనో లేకపోతే మన ఇష్టదైవం మీదనో ఎవరో ఒకళ్ళ మీద కంట్రోల్. కానీ మనస్సుని మీరు కంట్రోల్ చేయడానికి మీ మనస్సు ఊరుకుంటుందా? ఎప్పుడూ ఒప్పుకోదు. వెంటనే ఏం చేస్తుందంటే మిమ్మల్ని ఏదో ఒక ఆలోచన తెప్పిస్తుంది. లేదు, నేను చాలా స్ట్రిక్ట్గా ఏ ఆలోచనలు లేకుండా నేను శూన్యంగా చేసుకుంటాను అంటే మీ మనస్సు ఊరుకోదు. ఎందుకంటే పొగరుబోతుగా ఉన్నటువంటి ఒక మనస్సు మనం దాన్ని కంట్రోల్ చేస్తామంటే ఊరుకోక ఏం చేస్తుందంటే మీకు తెలియకుండా ఇక్కడ ఏదో పాకుతున్నట్టుగా అనిపిస్తుంది. మీరు ఇట్లా అనుకుంటే ఏముండదు, అది మీ మనస్సు మీ మీద చేసేటువంటి మీ శరీరం మొత్తం మనసు కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి లేకపోతే ఎక్కడో చోట నొప్పి రావటమో, ఎక్కడో చోట పీకుతున్నట్టు, చీమ కుట్టినట్టు ఉంటుంది. మీరు ఇట్లా అనుకుంటారు, అక్కడ ఏముండదు. ఇవన్నీ కూడా మన మనస్సు ఆడే నాటకం అన్నమాట. కానీ దాన్ని జయించి మీరు
వెళ్ళాలి అన్నట్లయితే నార్మల్గా ఉండేటువంటి మన ఇళ్లల్లో అలాంటి వాతావరణం ఉండదు. గోవు పక్కన మీరు కనుక చేసినట్టయితే ధ్యానం, అందుకని మన పూర్వులందరూ కూడా ఋషులు పక్కన ఆవును పెట్టుకుని తపస్సు చేసేవారు. వశిష్ఠుడు కానీ, విశ్వామిత్రుడు కానీ, ఎవరైనా సరే, గౌతముడు కానీ, మన ఋషులందరూ, ఋషులే కాదు, ఒక 100 సంవత్సరాల క్రితం మన ఇళ్లల్లో ఇంట్లో వెనకాల ఆవు ఉండేది. మన పూజాగృహం కూడా వెనకనే ఉండేది, కిచెన్కి పక్కనే ఉండేది. కాబట్టి ఆవు యొక్క ప్రభావం లోపలే పూజాగృహం ఉండేది. అక్కడ కూర్చుని మనం ధ్యానం చేస్తే మనకి ధ్యానం వచ్చేదన్నమాట. వారు కోరుకున్నటువంటి పద్ధతిలో జరిగేది. కానీ ఒక 50 సంవత్సరాల నుంచి బ్రిటిష్ బానిసత్వంలో నెమ్మదిగా మనం ఆవుకు దూరం అయ్యాము. తర్వాత దాన్ని రివైవ్ ఇంతవరకు చేసుకున్నాం. అనేక సంస్కరణలు జరుగుతున్నాయి, కానీ గోవధ సంస్కరణ జరగలేదు, ఆవుల్ని పెంచేటువంటిది జరగలేదు. ఆవు ద్వారా మనకి అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా పాల ద్వారా పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి, జున్ను, పనీరు, ఇంకా ఎన్నో రకాలు వస్తాయి. ఇవన్నీ మన యొక్క ఆరోగ్యాన్ని సమతుల్యం చేస్తాయి. మజ్జిగ తాగితే మీకు ఎంత ఎండలో నుంచి వచ్చినా వెంటనే మీకు దప్పిక తీరుతుంది, శరీరం చల్లబడుతుంది. పెరుగు మొత్తము మన యొక్క స్టమక్ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఇప్పుడు కూడా. అలాగే పాలు మనకి వీర్యవర్ధకం. ఇలాగే ఏది తీసుకున్నప్పటికీ కూడా అన్నీ కూడా మనకి చాలా ఉపయోగిస్తాయి. ఇవి కాకుండా ఇంతకన్నా ముఖ్యమైనవి ఇంకొక 2 ఉన్నాయి. పాలు మనకి ఆహారం అయితే, గోమాత భూమికి ఆహారాన్ని ఇస్తుంది, మొత్తం భూమికి ఆహారాన్ని ఇస్తుంది. మూత్రము, గోమయము, గోమూత్రము మించినటువంటి ఆహారం భూమికి ఇంకోటి లేదు. అది మర్చిపోయి మనం కెమికల్ ఎరువులు వేసి భూమాతని ఎంత హింసించాలో అంత హింసిస్తున్నాం. అవి వేయడం మూలాన పురుగులు వచ్చేస్తాయి. పురుగులతో కూడినటువంటి ఆహారం తినలేం కాబట్టి దాని మీద విషాలు మళ్ళీ ఆ పురుగులను చంపేది. ఆ విషాలతో కూడినటువంటి పళ్ళని, ఆ కూరగాయలని ఎంత కడిగినా అవి పోవు. కొంత మనకి లోపలికి విషం చేరి క్యాన్సర్స్ మొదలైనటువంటి కొత్త జబ్బులన్నీ మనకు రావు. వీటి నుంచి విముక్తి పొందాలి అన్నట్లయితే గోమయము, గోమూత్రము భూమికి వేయాలి. అంటే భూమాతకి ఆహారము, గోమాత యొక్క ఆహారాన్ని తీసుకుని మళ్ళీ గోమాతకి ఆహారం ఇస్తుంది. భూమి నుంచి వచ్చినటువంటి గడ్డి, మిగతా అన్నీ కూడా గోవుకి ఆహారం. అంటే పరస్పరం అన్నమాట. భూమాత గోమాతకి ఆహారం ఇస్తే గోమాత భూమాతకి ఆహారం ఇస్తుంది. ఇది మన యొక్క సంస్కృతిలో అద్భుతమైనటువంటి విషయం. ఇది బయట దేశాల వాళ్ళకి తెలియదు. అలాగే గోమూత్రంతో ఎన్నో రకాల ఔషధాలు మన ఆయుర్వేద వైద్యులు చేసేవారు. చాలా తక్కువ ఖరీదుతో గోమూత్రాన్ని ఇందాక చాలా అదృష్టంగా ఏంటంటే సరిగ్గా అందరం వెనకాలందంగా గోమూత్రం వచ్చింది. అలాగ పడుతున్న గోమూత్రాన్ని కింద పడకుండా అలాగే పట్టుకుని కనుక రోజు తాగగలిగితే 100 సంవత్సరాలు జీవించటం చాలా తేలిక, ఒక్క రోగం కూడా లేకుండా. కానీ అది ఇంట్లో గోవు ఉన్నా కూడా కుదరదు. ఎందుకంటే సరిగ్గా గోవు మూత్రం ఇచ్చే సమయాన్ని ఆ విధంగా గోమూత్రము అనేక వ్యాధులకి మందు. ఎందుకంటే గోమూత్రము అగ్ని. ఇంకొక గొప్ప రహస్యం మీకు చెప్తాను. మహాభారతంలో మీరు చూస్తారు గోగ్రహణం, ఉత్తర గోగ్రహణం. ఆ సమయంలో రామాయణ కాలంలో, మహాభారత కాలంలో మన దేశంలో లక్షల కొలది ఆవులు ఉండేవి. రాజులు లక్షల ఆవుల్ని పెంచేవారు. ప్రతి ఇంట్లోనూ ఆవు ఉండేది. ప్రతి గ్రామంలోనూ ఒకటి కాదు 100 ఆవులు ఉండేవి. ఇన్ని ఆవులకి పాలు పిండేవాళ్ళు ఎవరు? అసలు ఎందుకు ఇన్ని ఆవులు పెంచారు అని పరిశోధన చేస్తే తెలిసింది ఏంటంటే ఆవులున్నది పాల కోసమే కాదు. ఆవు ఎక్కడైతే ఉంటుందో అక్కడ భూమిలో ఉన్న జలం పైకి వచ్చేస్తుంది. ఇది ఎలా వస్తుందండి అని మీరు అడగచ్చు. సైన్స్కి వ్యతిరేకంగా చెప్తున్నాను. 100% సైన్స్. ఎందుకంటే భూమి లోపల ఇప్పుడు మీకు నీళ్లు కావాలంటే ఇక్కడ 1000 అడుగులు లోపలికి వెళ్ళాలి. ఈ రోజుల్లో మనకి సిటీలో ఎక్కడైనా బోరింగ్
600, 700, 800, 1000 అడుగులు లోపలికి వెళ్తే కానీ రావట్లేదు. అది ఇంత సన్నటి నీళ్ళు వస్తుంది. మరి ఆ నీళ్ళని పైకి తీసుకురావాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఒక బోరు, కరెంటు ఇవన్నీ ఉండాలి. ఇవేమీ లేకుండా భూమిలో కింద నీళ్లు పైకి తీసుకురాగలిగిన శక్తి ఆవు మూత్రానికి ఉంది. ఎలా ఉంది అంటే, ఇప్పటిదాకా మీరు అక్కడ చూశారు, దీపం వెలుగుతుంది, అగ్ని పైన ఉంది, కింద ఇక్కడ నెయ్యి కానీ నూనె కానీ వేస్తే చాలా నీళ్ల కన్నా చాలా బరువుగా ఉంటుంది నూనె నెయ్యి. ఈ నూనె నెయ్యి ఇలా పైకి వెళ్తుంది. ఏం లాగుతుంది పైకి? అంత బరువైనటువంటి ద్రవాన్ని పైకి లాగేటువంటి శక్తి ఏది? ఇక్కడేం మోటార్స్ ఉపయోగించాలా, మనం ఏం చేయట్లేదు. ఏ శక్తి పైకి లాగుతోంది అంటే అగ్ని. అగ్ని మధ్యలో ఒక ఒత్తి వేస్తే ఈ కింద ఉన్నటువంటి నూనె అయిపోయేంత వరకు ఒత్తి కాలిపోదు. ఒత్తి చివర మంట ఉంటుంది కానీ ఒత్తిలాగానే ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ నూనె నెయ్యి అయిపోతాయో అప్పుడు ఒత్తి కూడా కాదు. అవునా కదా? అంటే ఇంత బరువైన నెయ్యిని కానీ నూనెని కానీ పైకి లాగేటువంటి శక్తి అగ్నికి ఉంది. మరి గోవు యొక్క మూత్రం అగ్ని. మూత్రం ఎక్కడైతే పడుతుందో భూమి మీద అగ్ని ఉండటంతో భూమిలో కింద ఉన్నటువంటి నీటిని పైకి తీసుకొస్తుంది. ఈ సూత్రం తెలిసిన మన పూర్వులు లక్షల ఆవుల్ని పెంచేవారు. లక్షల ఆవులకి పెంచడానికి ఒక పైసా ఖర్చు లేదు. ఎందుకంటే ఆవులు అలాగా అడవిలోకి వెళ్ళేసి అన్నీ తినేసి వచ్చేవి. ఇక్కడ చాలా గమ్మత్తైన విషయం ఏమంటే, ఆవు ఎలాగా ఆహారం తీసుకుంటుంది అంటే, గడ్డి కానీ ఏదైనా ఉన్నప్పుడు పైన కట్ చేస్తుంది అంతే. ఆ గడ్డి యొక్క మూలము అంటే వేళ్ళు పైకి రానే రావు. ఎప్పుడు ఇలాగ తింటూ వెళ్తూ అక్కడక్కడ మళ్ళీ మూత్రం ఇస్తూ ఉంటుంది, గోమయం ఇస్తూ ఉంటుంది. అదే మళ్ళీ వాటికి ఎరువైపోతుంటుంది. అంతా పెరుగుతుంటాయి. ఇట్లాగ తింటూ అలా వెళ్ళి మళ్ళీ ఒక నెల రోజులకి ఇలా వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ గడ్డి పెరుగుతుంది. అంటే పర్యావరణానికి ఏ మాత్రము భంగం లేకుండా ఆవులు గడ్డి మేస్తాయి, వాటి ఆహారాన్ని తీసుకుంటాయి. ప్రకృతిని ఎక్కడా కూడా అవి భంగపరచవన్నమాట. అలాగే ప్రకృతి కూడా వాటికి సంబంధించిన అన్ని ఆవులకి ఇస్తుంది. ఆవు ఒక ఆయుర్వేద వైద్యుడు. నిజానికి ఈ మాట నేను ఎందుకు అన్నానంటే మీకు ఉదాహరణ చెప్తాను. మీ అందరికీ, తల్లులందరికీ తెలుసు, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి విరేచనాలు అవుతూ ఉంటే అందులో నులిపురుగులు పడుతూ ఉంటాయి. అవునా కదా? ఏం తిన్నా తినకపోయి పాలు తాగే వాళ్ళకు కూడా నులిపురుగులు. ఆ నులిపురుగులు పడంగానే మనం ఏం చేస్తాం? ఇదివరకటి రోజుల్లో అయితే ఏదో ఆమదమో ఏదో వాడేవారు. ఈ రోజుల్లో పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఆయన ఏవో ట్యాబ్లెట్లు ఇస్తాడు, ఆ ట్యాబ్లెట్లు ఇస్తాడు. కానీ ఆవు పిల్ల దూడకు కూడా పాలు తాగేటప్పుడు నులిపురుగులు పడతాయి. నేను చూస్తూ ఉంటాను. వెంటనే ఆవుని వదిలిపెడితే ఆవు అడవిలోకి వెళ్ళి వెతికి ఒక మూలికని తినేసి వస్తుంది. ఆ మూలిక పేరు గాడిద గడప ఆకు. ఎందుకు తినొస్తుంది? నేను ఒకసారి ఆవు వెంట వెళ్ళాను, ఒక అడవిలో వెళ్ళి మూలిక పడుతున్నాయి. ప్రత్యక్షంగా నా పరిశోధన చేసిన తర్వాతే చెప్తున్నాను. చక్కగా వెళ్ళి ఒక చెట్టుని రోజు తిని రావడం మొదలుపెట్టింది. ఆ చెట్టు ఏంటి, దానికి అన్ని పరిశోధించిన తర్వాత దాని పేరు గాడిద గడప. అది తినేసి వచ్చి అది డైజెస్ట్ అయ్యి పాలల్లో దాని యొక్క ప్రభావం వస్తుంది. అది దూడ తాగుతుంది. దూడ ముళ్ళు పురుగులు అన్నీ. మరి ఎవరు చెప్పారు? మనకేమో ఎవరో చెబితే కానీ వైద్యం రాదు. ఆవుకి ఎవరు చెప్పారు? అంటే ఆవు యొక్క స్వతహాగా అనేక శక్తివంతమైనటువంటిది. ఈ విధంగా మొత్తం మన భూమిని ఆవుతో పోలుస్తారు. భూదేవికి ఏ రకమైన బాధ వచ్చినా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి గోరూపంలో వెళ్ళి తాను అడుగుతుంది. నా మీద రావణాసురుడు అనేవాడు వచ్చాడు, నన్ను చంపేస్తున్నాడు, కాబట్టి నన్ను రక్షించాల్సిందని గోరూపంలో వెళ్ళి, అంటే గోవు యొక్క భూరూపమే గోరూపము, గోరూపమే భూరూపము. మీరు ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం గోవుని పూజ చేసి గోవుని దానం ఇచ్చారు. గోదానం అనేటువంటిది అసలు మనం మొత్తం హిందూ దేశంలో ఆల్మోస్ట్ ఆల్ 99.9% మర్చిపోయారు. ఎవ్వరూ గోదానం ఇవ్వరు. గోదానం ఇవ్వకుండా గోవులు ఎలాగా ప్రాపగేట్ అవుతాయి, పెద్దవవుతాయి? అలాగే గోవుల్ని ఇళ్లల్లో పెట్టుకోవడం అసలు మానేశాం. 100% మానేశాం. పల్లెటూళ్ళల్లో కూడా గోవుల్ని ఎవరు
కనీసం బర్రెల్ని పెట్టుకునేవాళ్ళు మొన్నటి వరకు. ఇప్పుడు అది కూడా మానేశారు. పల్లెటూళ్ళల్లో ఉన్న వాళ్ళందరూ పొద్దున్నే లేచి ఇదివరకటి రోజుల్లో పేడ తీసేసి క్లీన్ చేసి నీళ్లు తీసుకుని బకెట్లో స్తనాలు కడిగి బర్రెలవో ఆవులవో పాలు పిండుకుని వెళ్ళి కాఫీ పెట్టుకునేవాళ్ళు. ఈరోజు ఎవ్వరూ చేయట్లే పల్లెటూళ్ళకి వెళ్ళండి, అందరూ ప్యాకెట్ వస్తుంది, ప్యాకెట్ చింపి కాఫీ టీ పెట్టుకుంటారు. ఇవన్నీ ఎవరు చేస్తారు? ప్యాకెట్ చింపి పట్టణాల్లోనే కదా పల్లెటూరులో కూడా అదే ప్యాకెట్లే నడుస్తున్నాయి. లేక ఇంకా ప్యాకెట్ పెట్టుకోవడం కూడా బద్ధకం అనుకున్న వాళ్ళకి ఈ పల్లెటూళ్ళలో ఎక్కడ పడితే ఎక్కడ టీ పాయింట్ కొంచెం బయలుదేరాలి ప్రసాదాలు అదే అందుకే మళ్ళీ మా మందులు తతంగాలు ఉన్నాయి అందుకని గోవు యొక్క గొప్పదనాన్ని ప్రజలందరికీ తెలియచేయాలి. గోదానాన్ని ఇష్టమున్న వాళ్ళ చేత చేయించాలి, అలవాటు చేయించాలి. ఈ రోజుల్లో డబ్బు లేని వాళ్ళు లేరు. అందరి దగ్గర డబ్బులు బ్యాంకు అకౌంట్లో ఉంటుంది. రిటైర్ అయ్యేసరికల్లా పెన్షన్లు వస్తున్నాయి, రోజు వస్తున్నాయి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తున్నాయి, బిజినెస్. అసలు డబ్బు లేనటువంటి వాడు గవర్నమెంట్ లెక్కల్లో ఉన్నారు తప్పితే నిజానికి లేరు. ఒక్క మనిషి కూలీ ఇక్కడ పనిచేయడానికి దొరకడం. పల్లెటూళ్ళల్లో కూడా ఇక్కడ రోజు వేతనానికి ఇక్కడ మంత్లీ పని చేయడానికి ఎవ్వరూ రెడీగా లేరు. ఆడవాళ్ళు లేరు, మగవాళ్ళు లేరు. ఎందుకంటే అందరికీ ఇళ్లలో డబ్బులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వమే జేబుల్లో పెడుతోంది. ఆ స్కీమ్ అని ఈ స్కీమ్ అని. ఎవరికి పని చేయడానికి ఇష్టం ఉంది? యువకులు పని చేయట్లేదు. అందరూ జీన్స్ ప్యాంట్లు పల్సర్లు వేసుకుని తిరగడం తప్పితే. కాబట్టి ఈ గోశాల యొక్క ముఖ్య ఉద్దేశం ఆవు పాలు అందరి చేత తాగించడం వీలైనంత మంది. అలాగే గోవు యొక్క నెయ్యి ఇంట్లో తినిపిస్తే మీకు అనేక జబ్బులు తగ్గుతాయి. అందుకని గోవు యొక్క ఘృతాన్ని ప్రతి ఇంటికి పంపించి కావలసిన వాళ్ళకి వాళ్ళ చేత మళ్ళీ నెయ్యి వాడించాలి. ఆ బయట పిచ్చి పిచ్చివన్నీ మానేసి డాల్డాలు ఇవన్నీ మానేసి చక్కగా నెయ్యి వాడండి. రోజు అన్నంలో మొదటి ముద్దలో ఇంత నెయ్యి వేసుకు తింటే మీ ఆరోగ్యాలు బాగుపడతాయి. రోజు ఉదయం పూట ఒక కప్పు పాలు, రాత్రి పడుకునేందుకు ముందు ఒక గ్లాసు పాలు, 2 గ్లాసుల పాలు కనుక తాగితే మీ ఆరోగ్యం దాని అంతటదే నెమ్మదిగా నార్మల్ అయిపోతుంది. ఈ విధంగా గోమూత్రాన్ని సప్లై చేయటం. రైతులకి గోమూత్రము గోవు పేడ ఇక్కడ మేము సప్లై చేస్తాం. వాళ్ళు వచ్చి మా దగ్గర కొనుక్కెళ్తారు. పొలాల్లో నెమ్మదిగా కెమికల్ ఎరువుల్ని తగ్గించి ఆవు పేడ గోమూత్రంతో ఎరువుల్ని అందరికీ. ఇది మేము చేస్తున్నటువంటి పని.